ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆమె వేసిన 2 పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ కోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఈడీ, సిబిఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చారు. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. అయితే రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు, ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవేజా ఈడీ, సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్ చేశారు. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యుడిషియల్ రిమాండ్ కింద తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించి అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు.